హిరణ్యగర్భ శత్రుఘ్న. హిరణ్యగర్భుడు అంటే తేజస్సుకి కేంద్రమైన వాడు, అంటే తేజస్సులకు మూలమైనవాడు, పరాక్రమానికి మూలమైనవాడు. రామచంద్రమూర్తికి సరిపోతుంది. అలాగే హిరణ్యములు అనే మాటకు అర్థం చెప్పుకున్నా. ఏది హితంగా ఉంటుందో, ఏది రమ్యంగా ఉంటాయో అవి హిరణ్యములు. ఏవి అలా ఉంటాయో చెప్పండి ఒక్కసారి. ఉన్నమాట మనకి ఏది బాగుంటుంది, ప్రవచనం పూర్తయితే బాగుంటుంది, అది కాదు. బాగుండేవి ఏంటంటే ప్రతి వాడికి ఉన్నమాట చెప్పండి. ఇంద్రియాలు బాగుంటాయి భలేగా కదా. ఉన్నమాట చెప్పండి. ఇక్కడ మంచి స్వీట్ కావాలండి అంటే స్వీట్ ఇస్తారు, కానీ అయిన తర్వాత నేను 4 కోసేస్తానంటే ఏం చేస్తారు? పోతే పోయింది స్వీట్ కానీ 4 ఉంటే బాగుండనండి. ఇప్పుడు ఏది మంచి గొప్ప అన్నిటికంటే ఇంద్రియాలు. ఎందుకంటే అవే మీకు హితము, అవే రమ్యము. కనుక హిరణ్యములు అంటే ఇంద్రియములు. వాటికి కేంద్రముగా ఎవడు ఆధారంగా ఇంద్రియాల్లో ఉన్నాడో వాడి హిరణ్యగర్భుడైన భగవానుడు అని చెప్పారు ఇక్కడ. అలాంటి హిరణ్యగర్భుడు శత్రుఘ్న. రామచంద్రమూర్తి పరంగా చూస్తే సర్వ తేజస్సులు తనలో కలిగినవాడు గనక హిరణ్యగర్భ. శత్రుఘ్న అంటే శత్రువుల్ని నశింపజేయవాడు. శత్రుఘ్నుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తమ్ముడు. ఆయన ఎవడు? ఈయన అంశగా. అది ఒకే విష్ణువు 4 రూపాలు ధరించాడని చెప్తారు. అందులో పూర్ణ రూపం రాముడు అయితే అంశ రూపాలు మిగిలినటువంటి 3. అదే శత్రుఘ్నుడిని ఆయన కానీ నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఆయన చేతిలో ఎప్పుడు సదృశనం ఉంటుందే, ఆ సుదర్శనమైన శత్రుఘ్న చక్రరాట్ స్వయం అని శాస్త్రం చెప్తుంది. కానీ శత్రుఘ్న రూపుడు అంతే కదా. రాముడు అవతారమే శత్రుఘ్న అవతారం. శత్రువుల్ని నశింపజేయవాడు. ఇది శత్రుఘ్నుడు అనే క్యారెక్టర్ని మర్చిపోయినా రాముడికి సరిపోయింది ఇక్కడ. సర్వశత్రు సంహారకుడు. రాముడు నిలబడితే శత్రువు అనేవాడు ఎదురుగా ఉండడు. అదే దశేంద్రియాననం ఘోరం యో మనోరజనీచరం వివేకశరశాలైన సమం నయిత యోగినాం అని ఒక మాట సాత్వత సంహిత అనే గ్రంథంలో ఉంది. మనలో దశకంఠుడు ఎవడో తెలుసా? 10 తలకాల వాడు. 10 ఇంద్రియాలే దశకంఠుడు. అంటే 10 ఇంద్రియాలతో ఉన్న మనస్సు అనే రావణాసురుణ్ణి వివేకం అనే బాణంతో దెబ్బ కొట్టేటటువంటి యోగీశ్వరుడిని రాముడికి నమస్కారం అన్నారు. అంత గొప్ప మాట. అదే శత్రుఘ్న. అయితే శత్రువులను ఎందుకు కొట్టాలండి? పాపం వాళ్ళు మనుషులే కదా. శత్రువులను ఎందుకు కొట్టాలంటే శత్రువు పదానికి అర్థం చెప్తే శత్రుఘ్న తెలుస్తుంది. శత్రువు అంటే ఎవరు? శత్రువు అంటే దెబ్బతీసేవాడు. శాతయత ఇత శత్రువు. ఎవడు దెబ్బతీస్తాడో వాడు శత్రువు. ఎవడు శత్రువు? నన్ను దెబ్బతీయడమే కాదు, ఎవడు ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడో, ఎవడు జగత్తుని దెబ్బతీస్తున్నాడో వాణ్ణి నేను దెబ్బతీస్తానంటాడు భగవానుడు. అందుకు శత్రుఘ్న. వ్యాప్త వాయు అధోక్షజ. హిరణ్యగర్భ శత్రుఘ్న వ్యాప్తో వాయురధోక్షజ. వ్యాప్త అంటే వ్యాపించినవాడు. ఇందాక చెప్పినట్టు రాముని కీర్తి వ్యాపించింది, రామతత్వం వ్యాపించింది, పరబ్రహ్మ లక్షణమే వ్యాపించుట. అందుకే విష్ణువు. ఎక్కడ వ్యాపించాడు? ఎక్కడ వ్యాపించలేదు. ప్రశ్నకి ప్రశ్నే సమాధానం. ఎక్కడున్నాడు రా విష్ణువు? ఎక్కడ లేడురా నాన్న అన్నాడు. అయిపోయిందంతే. అన్ని చోట్ల వ్యాపించినవాడు. అంతేగా తన కారుణ్యము మొదలైన గుణములతో సర్వత్రా కీర్తి పొందినవాడు గన వ్యాప్త వాయు. వాయువు అంటే వాయుదేవుడు. ఇందాక ఇప్పుడు చదువుకున్నాం కదండి మొన్న. పవన అనిల. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మన రామావతార పరంగా కూడా చెప్పుకోవాలి. వాయు అంటే అంతటా చలించువాడు. వాతి సర్వత్ర గతో భవతి ఇది వాయు. అంతా చలించువాడు. ఇక్కడ రాముడి గురించి చెప్తూ రాముడు గాలి లాంటి వాడయ్యా అన్నాడు. రామాయణంలో అంటారు. ఎలాగో అంటే గాలి దగ్గరికి మన వెళ్ళాం, గాలి మన దగ్గరికి వస్తుంది. మీరు పరిశీలించారు లేదా? గాలి వచ్చినప్పుడు ఎంత బాగుంటుందండి. ఆహో అనుకుంటే ఒక గాలి వచ్చింది అనుకోండి, ఎంత బాగుంటుంది. గాలి మన వైపు వస్తుంది, మనం గాలి వైపు వెళ్ళట్లే. గాలి మనకి వస్తుంది. గాలి మనకు కదలడమే కాదు, మనం కదిలిస్తుంది కూడా లోపల. అలాగా ఆయన కోసం తప్పించిపోతూ యుగాల నుంచి అందరూ తపస్సు చేసుకుంటున్నారు. ఎక్కడ? అరణ్యాల్లో. వాళ్ళెవరు అయోధ్యకు వచ్చి తలుపు కొట్టలే. రాముడు అయోధ్య నుంచి వెళ్ళి వనవాసంలో ఒక్కొక్కరిని తాను పలకరించి వెళ్ళట్టు. ఇక్కడ ఎలాగంటే వాయువు వలె తనంత తాను కదలి అందరినీ సేద తీర్చి ఆనందింపజేశాడు. అందుకే నువ్వు తలంచుకుంటూ కూర్చో, ఆయనే నీ దగ్గరికి వచ్చి అనుగ్రహిస్తాడు. రామాయణమే సాక్షి. లేకపోతే ఎక్కడో వృద్ధురాలు వాళ్ళ గురువులు చెప్పి మేము వెళ్ళిపోతున్నామ్మా, ఆయన వస్తాడు, నువ్వు ఆతిథ్యం ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన కోసమే కూర్చుంది. అంతేగాని అయోధ్యకి ఎన్నిమార్లు ఫోన్ చేద్దాం వెళదాం అనుకుందా? అక్కడే అరణ్యంలో కూర్చుంది. సమయం చూసుకొచ్చాడు ఆయనే. ఎలా వచ్చారంటే చల్లని గాలిలా ప్రాణంలో వచ్చాడు ఆయన. ప్రాణద ప్రాణ వాయువు వచ్చి ఆమెను అనుగ్రహించాడు లేదా? అది ఆయనే ఎలా వచ్చాడంటే సోభ్యగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన. ఆయన తనంత తాను అభ్యగచ్చన్ చక్కగా కదిలి వెళ్ళి అనుగ్రహించాడు. ఇలా ఎందరండి, శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, విరాధుడు, కబంధుడు, అందరిని కొందరు శాపగ్రస్తులకు వద్దకు వెళ్ళి కూడా శాపం పోగొట్టాడు. అన్ని లెక్క పెట్టుకుని చక్కగా ఇలా అందరినీ అనుగ్రహించినటువంటి వాడు. ఆఖరికి రావణుడి దగ్గర కూడా ఆయన లేడు.
వాడు నా విధంగా అనుగ్రహించడానికి. గాలిలా కదిలి అనుగ్రహించేవాడు కనుక వాయు అధోక్షజ. గొప్ప మాట ఇది.